ఇప్పుడు మనము ఫేస్బుక్ పేజీలో మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గర అయితే ఉన్నామండి. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇన్సైట్స్ అని మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఇన్సైట్స్ లో కూడా మనకి లాస్ట్ 28 days లో మనకి ఎంత వ్యూస్ వచ్చింది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏముంది గ్రీన్ కలర్ లో గ్రేట్ జాబ్ యూ హ్యాడ్ 50 lakhs వ్యూస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. అంటే ఇంతకు ముందుకు నెలతో పోల్చుకుంటే ఇప్పుడు 17% ఎక్కువగా గ్రో అయింది అనేది అయితే మనకి చూపిస్తుంది. దాని కిందనే మనకి దానికి సంబంధించిన గ్రాఫ్ డీటెయిల్స్ తో సహా మనకి చూపిస్తుంది. అంటే ఒక డే ఎలా ఉంది, ఇంకొక డే ఎలా ఉంది, ఏ డే మనకి ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది, ఏ డే లో మనకి డిక్రీజ్ అయిపోయింది, మనకి డేట్ తో సహా గ్రాఫ్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. సో దీని తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటి అంటే దీని కిందనే మనకి మన టోటల్ అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అనేది అనుకుంటూ మన టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది మనకి చూపిస్తుంది. అలాగే దాని పక్కకి మనకి ఎంగేజ్మెంట్స్ ఎంత వచ్చింది అది కూడా మనకి లాస్ట్ 28 days లో, దాని పక్కనే లాస్ట్ 28 days లో మనకి ఎంగేజ్మెంట్స్ కూడా ఎలా ఉంది అనేది చూపిస్తుంది. ఇంకొంచెం పక్కకు చూడగానే మనకి నెట్ ఫాలోవర్స్ ఈ 28 days లో మనకి ఎంత మంది ఫాలోవర్స్ కొత్తగా వచ్చారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే చూపిస్తుంది. ఇక దీని కిందకి వెళ్ళినాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ ఎంగేజ్మెంట్స్ అనేది ఇంత ముందు లాగానే ఉన్నది, ఇక్కడ మౌంటేషన్ స్టేటస్ కూడా ఇంత ముందు లాగానే ఉన్నది. ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ టూల్స్ మీద క్లిక్ చేస్తే మన మౌంటేషన్స్ అన్ని కూడా మనకి సపరేట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనకి యాజ్ ఈజ్ గా అలానే ఉంది. కాకపోతే మనకి బిగ్ చేంజెస్ అనేది ఎందులో అయినాయి అంటే ఇక్కడ చూపిస్తున్న ఇన్సైట్స్ అనే ఆప్షన్ లోనే మనకి బిగ్ చేంజెస్ అనేది ఉన్నది. సో ఇది ప్రతి ఒక్క క్రియేటర్ కి కూడా మస్తు యూస్ఫుల్ గా ఉంటది. ఎలా యూస్ఫుల్ గా ఉంటది అనేది కూడా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు వీడియోని లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారు అని అంటే మీకు కూడా మీ అకౌంట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకైతే మాత్రం ఇన్సైట్స్ అని పక్కకి సీ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇన్సైట్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. నార్మల్ ఇక్కడ మనం హోమ్ మీద ఉన్నప్పుడు అదే ఓపెన్ అయింది. ఇక్కడ ఇన్సైట్స్ అన్నా లేదంటే ఇన్సైట్స్ దగ్గర సీ ఆల్ అన్నా కూడా సేమ్ పేజీ మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ 28 days లో మనకి టోటల్ వ్యూస్ ఎంత 50,30,950 వ్యూస్ వచ్చాయి కదా. సో అందులో మనకి ఇప్పుడు అంటే ఈ 28 days లో మనకి ఎంత వ్యూస్ వచ్చింది, దీనికంటే గత 28 రోజుల క్రితము ఎలా ఉంది అనేది చూపిస్తుంది. సో ఇంత ముందుకు మనకి 4.3 M వ్యూస్ మాత్రమే వచ్చినాయి, ఇప్పుడు మనకి 5 M వ్యూస్ వచ్చినాయి. సో దీన్ని బట్టి మనకి 17% ఎక్కువగా అని ఎందుకు చూపించిందంటే ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంత పర్సంటేజ్ గా వ్యూస్ అనేది మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అని చూపిస్తుంది. అలాగే కింద పేజీకి వచ్చేస్తే మనకి ఇన్ అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అనేది చూపిస్తుంది. అంటే టోటల్ మన ఎర్నింగ్స్ అనేది ఎంత వచ్చినాయి, సో ఏ డేకి ఎలా ఇంక్రీజింగ్ గా ఉంది, ఎన్ని డాలర్స్ వరకు వచ్చినాయి అనేది కూడా మనకి ఈ గ్రాఫ్ లాగా కూడా మనకైతే చూపిస్తుంది. సో దాని కిందనే మనం ఆప్షన్స్ కనుక చెక్ చేసుకుంటే మనకి ఇంట్రాక్షన్స్ అని చూపించుకుంటూ మనకి సో రీల్ వీడియోస్ కి ఎంత వ్యూస్ వచ్చాయి, వీడియోస్ కి, ఫోటోస్ కి, అలాగే స్టోరీకి ఎంతగా వ్యూస్ వచ్చాయని చూపిస్తుంది. దాని కింద ఆప్షన్ కనుక చూసుకుంటే ఫాలోవర్స్, సో మన టోటల్ ఫాలోవర్స్ అనేది ఎంత ఉన్నారు, సో ఇంత ముందు కంటే మనకి ఇప్పుడు గ్రో అయిపోయింది అని చెప్తుంది. అలాగే మనకి ఉమెన్స్ ఎక్కువ చూస్తున్నారా, మెన్స్ ఎక్కువ చూస్తున్నారా అనేది కూడా మనకి ఈ గ్రాఫ్ లో కూడా తెలుస్తుంది. సో బ్లూ అనేది ఏమో మనకి లేడీస్ కి, థిక్ బ్లూ అనేది ఏమో మనకి మెన్ కి సింబల్ గా చూపిస్తుంది. సో ఏ ఏజ్ పర్సన్స్ కూడా ఎక్కువ చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనము కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటేనేమో మనం రీసెంట్ గా అప్లోడ్ చేసిన కంటెంట్ అనేది మనకైతే చూపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనకి వ్యూస్ కదా, సో వ్యూస్ దగ్గర మనకి సీ ఆల్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకుంటే యాజ్ ఈజ్ గా మనకి ఫస్ట్ అయితే మనకి గ్రాఫ్ చూపిస్తూ ఈ గ్రాఫ్ తర్వాత ఇన్ని వ్యూస్ మనకి ఎలా వచ్చాయి, సో మనం రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం, లైవ్లు పెడుతూ ఉంటాము. సో ఇలాంటి వాటిలలో వేటి నుంచి ఎక్కువగా వచ్చినాయి, అంతేకాకుండా మనకి 3 second వీడియో వ్యూస్ ఎంతగా ఉన్నాయి, 1 minute వీడియో వ్యూస్ ఎంతగా ఉన్నాయి, రీల్ వీడియోస్ కి ఎంత వ్యూస్ వచ్చాయి అనేది మనకి ఇక్కడ సపరేట్ గా తెలియజేస్తుంది. అలాగే మనకి వేర్ పీపుల్ ఫైండ్ యూ అంటే పీపుల్స్ ఎక్కువగా మనల్ని ఫైండ్ చేసేది ఫోటోస్ దగ్గర నుంచి, వీడియోస్, రీల్స్, స్టోరీస్ దగ్గర నుంచి ఎక్కువ ఫైండ్ చేస్తున్నారు అని చెప్తుంది. ఇక్కడ మనకి ఫాలోయింగ్ టైప్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటేనేమో సో మన కంటెంట్ ని ఫాలోవర్స్ ఎక్కువ చూస్తున్నారా లేదంటే నాన్ ఫాలోవర్స్ ఎక్కువగా చూస్తున్నారా అనేది ఇక్కడ మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. దాని కిందనే మనకి టాప్ కంటెంట్ అంటే ఇప్పుడు నాన్ ఫాలోవర్స్ ఇంత పర్సెంటేజ్, ఫాలోవర్స్ ఇంత పర్సెంటేజ్ అని ఉంది. సో ఇద్దరు కలిపి ఎక్కువగా ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఇక్కడ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ 28 days లో సో ఫాలోవర్స్, నాన్ ఫాలోవర్స్ చూసిన కంటెంట్ ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీడియా టైప్ దగ్గరికి వెళ్తే మాత్రము ఇక ఇక్కడ వరకు అయితే ఇదే ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక స్టెప్ బ్యాక్ వచ్చాము అని అంటే మళ్ళీ ఇక్కడ మనకి మన అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అనేది చూపిస్తుంది కదా. ఇక్కడ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే టోటల్ గా మనకి 28 days లో మన ఎర్నింగ్స్ ఎంత అనేది అయితే చూపిస్తుంది.
కిందనేమో మనకి ఎర్నింగ్స్ బ్రేక్ డౌన్ అని చూపిస్తూ మనకు ఒక రౌండ్ సర్కిల్ ఉంది కదా. సో ఈ రౌండ్ సర్కిల్ ఏంటి అంటే మనకి ఒక్కొక్క మోడరేషన్ డిఫరెంట్ గా ఉంటది. అంటే రీల్స్, సబ్స్క్రిప్షన్స్, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, ఇలా సపరేట్ మౌంటేషన్ టూల్స్ ఉంటాయి కదా. అలా ఒక్కొక్క టూల్ నుంచి మనం ఎంతగా సంపాదించుకున్నాం అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడనేమో ఫస్ట్ మనకి ఏముంది, కంటెంట్ మోనిటైజేషన్ అనేది మనకి 100% ఉంది, మన ఎర్నింగ్స్ అంటే అంత అక్కడ చూపిస్తుంది. ఇక ఇన్స్ట్రీమ్ యాడ్, అదర్స్ అంటే ఇన్స్ట్రీమ్ యాడ్ తర్వాత మనకు ఏంటిది యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఇంక్లూడింగ్ గా మనకి కంటెంట్ మోనిటైజేషన్ లోకి కన్వర్ట్ అయిపోయాయి కాబట్టి మిగిలిన దగ్గర 0 చూపిస్తూ టోటల్ ఎర్నింగ్స్ అనేది మనకి కంటెంట్ మోనిటైజేషన్ దగ్గర మాత్రమే చూపిస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ రౌండ్ దగ్గర మనకి అర్థం కాలేదు అంటే కింద మనకి సింబల్స్ తో నేమ్స్ తో పాటుగా మనకి క్లియర్ గా తెలియజేస్తున్నారు. ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ కంటెంట్ మోనిటైజేషన్, సో మనం ఎంత సంపాదించినాము. ఇక ఇన్స్ట్రీమ్ యాడ్, యాడ్స్ అండ్ రీల్స్ అయితే ఆల్రెడీ ఇంక్లూడింగ్ ఇన్స్ట్రీ అది కంటెంట్ మోనిటైజేషన్ లోనే కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ మనకి 0 అని ఉంది. 0 అని ఉంది అంటే అయ్యో మా ఇన్స్ట్రీమ్ యాడ్ డబ్బులు అయిపోయినాయి, మా యాడ్స్ అండ్ రీల్స్ లో మేము సంపాదించుకున్నాం కదంటే అవే మనకు కంటెంట్ మోనిటైజేషన్ లో చూపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి చూపించట్లేదు. అలాగే కింద రెండు మోనిటైజేషన్స్ ఏంటి, స్టార్ అండ్ సబ్స్క్రిప్షన్. సో ఇది అవతల వాళ్ళు సెండ్ చేయడము, అవతల వాళ్ళు డబ్బులు పెట్టి జాయిన్ అవ్వడం అనేది ఉంటాయి కాబట్టి ఇప్పటివరకైతే మనకి ఎవరైతే జాయిన్ అవ్వలేదు, మీకు కనుక నా ఛానల్ తరఫున సపోర్ట్ చేయాలి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మన అకౌంట్ దగ్గరికి వెళ్ళి స్టార్స్ అయినా కానీ లేదంటే సబ్స్క్రిప్షన్ లో కానీ జాయిన్ అవ్వండి. అది మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తేనే, ఎవరిని ఇబ్బంది పెట్టేదైతే ఏం లేదు. దాని తర్వాత వచ్చేసి కింద మనకి టాప్ కంటెంట్ అని చూపిస్తుంది. సో ఈ టాప్ కంటెంట్ అంటే దేనిలోది, వ్యూస్ లో కాదు, సంపాదించడంలో. ఇప్పుడు ఇది మనం ఎర్నింగ్స్ తరఫున చూసినాం కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ అయిన ఎర్నింగ్స్ ప్రకారము ఏ వీడియోకి ఎక్కువగా ఎర్నింగ్స్ అయ్యాయి, వీడియోసా, రీల్సా, ఫోటోసా, దేని నుంచి వచ్చాయని మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంత టోటల్ ఎర్నింగ్స్ మొత్తం ఎన్ని పోస్ట్ల వరకు క్యాచ్ చేస్తున్నది, ఏ పోస్ట్ కి ఎంత వచ్చిందనే డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే క్లియర్ గా చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్స్ అనేది అయితే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ ఎంగేజ్మెంట్ లో కూడా మనకి ఏంటి అని అంటే పైన మనకి టోటల్ గా మన లాస్ట్ 28 days లో మన అకౌంట్ కి ఎంత ఎంగేజ్మెంట్స్ వచ్చాయి అనేది నెంబర్ చెప్పి ఆ గ్రాఫ్ అంటే ఏ డే ఎక్కువ ఉంది అనేది గ్రాఫ్ టైప్ లో కూడా మనకైతే చూపిస్తుంది. కిందనేమో హౌ టు పీపుల్ ఎంగేజ్. సో పీపుల్ మనల్ని ఎంగేజ్ ఎలా ఎక్కడ చేస్తున్నారు ఎక్కువగా అంటే రీల్స్ టాప్ ప్లేస్ లో ఉంది, దాని తర్వాత వీడియోస్ ఉంది, దాని తర్వాత వచ్చేసి మనకి ఫోటోస్ దగ్గర ఉంది, స్టోరీస్ దగ్గర ఉంది. సో ఈ 4 దగ్గర పీపుల్స్ అయితే ఎంగేజ్మెంట్స్ అనేది మనకి ఎక్కువ జరుగుతుంది. అలాగే కింద చూసుకుంటే రీసెంట్ ఫోటోస్ లో సో దేనికి ఎక్కువగా ఉన్నాయనే దాన్ని బట్టి మనకి లైన్ వైజ్ గా మన పోస్ట్ అనేది అయితే మనకి కనిపిస్తూనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఆడియన్స్. సో ఈ ఆడియన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చెప్పాను కదా, మెన్స్, ఉమెన్స్ ఎంతమంది చూస్తున్నారు, ఏ ఏజ్ పీపుల్స్ ఎక్కువగా మన అకౌంట్ దగ్గరకు వచ్చి మన కంటెంట్ ని విజిట్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది. దాని కింద వచ్చేసి మనకి టాప్ లొకేషన్స్ కంట్రీ వైజ్ గా ఉంది, సిటీస్ వైజ్ గా ఉంది. కంట్రీ అయితే మనకి ఇండియాలో ఉంది, దాని తర్వాత కువైట్, యునైటెడ్ అరబిక్, సౌదీ అరేబియాలో కూడా మన కంటెంట్ అయితే చూస్తూ ఉన్నారు. ఇక సిటీస్ దగ్గరకు వస్తే ఎక్కువగా మనది హైదరాబాద్, తర్వాత విజయవాడ, సికింద్రాబాద్, బెంగళూరులో మన కంటెంట్ అయితే మాత్రం పీపుల్స్ ఎక్కువగా చూస్తున్నారు అని చెప్తుంది. మోస్ట్ యాక్టివ్ టైమ్, సో వాళ్ళ టైమింగ్స్ ని కూడా మనకి చూపిస్తుంది. అంటే వీక్లీలో ఏ వీక్స్ ఎక్కువగా చూస్తున్నారు అనేది కూడా మనకి చూపిస్తుంది. టాపెస్ట్ గా మనకి థర్స్డే అంటే గురువారం రోజు చాలా మంది మన పోస్ట్ ని ఎక్కువగా చూస్తున్నారు. దాని తర్వాత మంగళవారము, దాని తర్వాత తక్కువగా వచ్చేసి మనకి సోమవారం, శుక్రవారం ఉంటుంది. ఇక సో మచ్ డల్ అయితే మాత్రము సో మీ అందరికైతే తెలిసిన విషయమే, సాటర్డే సండే ఎవరి కంటెంట్ కైనా కూడా రీచ్ వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. రీజన్ ఏంటిదంటే సో ప్రతి ఒక్కరి పనికి కూడా అది హాలిడే కాబట్టి అందరూ నార్మల్ గా బయటికి ఎంజాయ్ చేయడంలో ఉంటారు, ఎక్కువ ఫోన్ లో పట్టుకొని అయితే ఉంటారు కదా. నార్మల్ వర్కింగ్ డేస్ అయితే ఏదైనా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దాని నుంచి వెళ్ళి పక్కకు తప్పుకోవడానికి ఫోన్లు అనేది ఏదైనా ఒక సోషల్ మీడియాని మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో సాటర్డే సండే అయితే మాత్రం చాలా డల్ గా ఉంది. సో దీన్ని బట్టి కూడా మనము కంటెంట్ ఏ డేస్ లో అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా మనకు ఇంకొకటి అర్థమవుతుంది. ఇందులో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ చూసినాము, ఓకే అది అట్లయింది, ఇది ఇట్లయింది, దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనేది కొంతమంది అయితే తలకే గోకుండా ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎలా అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, మీకు కూడా చెప్పాను. ఏంటి, నాకు మోస్ట్ యాక్టివ్ టైం వచ్చేసి నాకు సాటర్డే సండే తప్పితే మిగిలిన రోజులలో మంచి యాక్టివ్ గా ఉంటున్నారు. ఫాలోవర్స్ అయినా నాన్ ఫాలోవర్స్ అయినా ఎక్కువగా చూస్తున్నారు. హైయెస్ట్ గా మాత్రం నాకు థర్స్డే రోజు ఎక్కువ రీచ్ ఉంటుంది. కాబట్టి నేను ఏదైనా వీడియో మంచిది అప్లోడ్ చేయాలి అనుకుంటే నేను థర్స్డే అప్లోడ్ వీడియో పెట్టే విధంగా నేను కనుక చూసుకున్నాను అనుకోండి, నేను అప్లోడ్ చేసిన కంటెంట్ కి నాకు ఇంకా ఎంగేజ్మెంట్స్ ఎక్కువగా ఉంటుంది, రీచ్ ఎక్కువగా ఉంటుంది, నాకు ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని తర్వాత మిగిలిన డేస్ లలో ఎలా ఉంటది అనే దాన్ని బట్టి మన కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇక సాటర్డే సండే ఇక్కడ లేదు అన్నప్పుడు మనం ఆ రోజులలో ఎంత మంచి కంటెంట్ అప్లోడ్ చేసినా మనకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు అనేది క్లారిటీగా అర్థమవుతుంది.
సో పైన ఉన్న దాన్ని బట్టి సో ఈ సిటీస్ మెంబర్స్ ఎక్కువగా చూస్తున్నారంటే ఈ సిటీ మెంబర్స్ ని ఎక్కువగా దేన్ని కోరుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఇప్పుడున్న ప్రైవేట్ సిచ్యువేషన్ బట్టి ఎంటర్టైన్మెంట్ అయినా, ఫుడ్ అయినా, వ్లాగ్స్ అయినా కానివ్వండి, ఎలాంటి విషయాన్ని మనం ఎలా తెలియజేయాలి అనేది ఒకటి చూసుకోవచ్చు. సో ఇక్కడ పైన చూపిస్తున్న జెండర్ ప్రకారము మెన్స్ ఎక్కువ చూస్తున్నారా, ఉమెన్స్ ఎక్కువ చూస్తున్నారా అని బట్టి ఇప్పుడు నా కంటెంట్ వచ్చేసి మాత్రము మెన్స్ ఎక్కువగా చూస్తున్నారు. సో మెన్స్ కి ఇంకా ఈజీగా వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉండాలి అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటది అనే విధానంగా వాళ్ళకి నేను కంటెంట్ అనేది అప్లోడ్ చేయడానికి, నా కంటెంట్ అనేది నేను క్రియేట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఐడియా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన టోటల్ ఫాలోవర్స్ ని కూడా సో ఇంక్రీజింగ్ అనేది ఎలా అవుతుంది, ఒక డేలో ఎలా ఉంటుంది, ఆ డేలో మనం పెట్టిన కంటెంట్ బట్టి సో ఇలాంటి కంటెంట్ కి మనకి ఎక్కువ ఫాలోవర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ని మనం ఇంకా గ్రో చేసుకోవాలి అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎర్నింగ్స్ దగ్గర కూడా మనం ఏ కంటెంట్ పెట్టినప్పుడు దానికి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, సో తక్కువ దేనికున్నాయి, ఎక్కువ దేనికున్నాయి, ఎక్కువ ఈ కంటెంట్ ఉంది అన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనం ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో మొత్తానికి ఏంటంటే ఫేస్బుక్ లో మనం ఎక్కువ గ్రో అయ్యి ఎక్కువ సంపాదించుకోవడానికి ఇక్కడ మనం ఇన్సైట్స్ ని కనుక రెగ్యులర్ గా ఫాలో అయ్యామంటే కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాంటి కంటెంట్ ఏ టైంలో అప్లోడ్ చేస్తే మనకి బెనిఫిట్ అనేది ఉంటది అనేది మనకి ఫేస్బుక్ క్లియర్ గా చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా మీ అకౌంట్ ని చెక్ చేస్తున్నారు అనుకోండి, మీ అకౌంట్ ని గ్రో చేసుకోవడానికి మళ్ళీ యూట్యూబ్ లో టిప్స్ ట్రిక్స్ అని సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడనే తెలియజేస్తుంది. దాన్ని ఫాలో అయిపోయాలంటే మీ కంటెంట్, మీ ఇన్సైట్స్, మీ ఎర్నింగ్స్ అనేది టాప్ పొజిషన్ లో ఉంటాయి.